జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో తన పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వెళ్ళారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులు వెళ్ళారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల నుంచి కూడా జనసేన పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు వెళ్ళారు. అలాగే నార్త్ ఇండియా నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేది జాతీయవాదం కలిగిన పార్టీ, జాతీయ భావన కలిగిన పార్టీ అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఈ సమావేశం ద్వారా దేశం కోసం జనసేన పనిచేస్తుంది, దేశం మొత్తం జనసేన పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ సమావేశం పెట్టడం మీద చాలామందిలో చాలా రకాల ఆశ్చర్యాలు, అనుమానాలు. ఏంటి ఆశ్చర్యాలు, అనుమానాలు అంటే, సహజంగా ఆంధ్రప్రదేశ్లోనే సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి జనసేన పార్టీకి లేదు. అలాంటి దేశవ్యాప్తంగా విస్తరిస్తానంటాడు ఏంటి ఇతను? అంటే గ్రౌండ్ రియాలిటీలో పవన్ కళ్యాణ్ లేడా అనేటువంటి కొన్ని అనుమానాలు, ఆశ్చర్యాలు. ఇది ఒకవైపు. ఇంకొక వైపు సహజంగానే వైసీపీ చేసే పుకారు. వైసీపీ ఏమంటది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ని సీఎం చేయబోతున్నారు. నారా లోకేష్కి సీఎంగా అడ్డంకి కాకూడదనే పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలని చెప్తున్నారని చెప్పేసి వైసీపీ సహజంగా చేసే ప్రచారం ఎప్పటికీ ఉంటుంది. సరే, ఒక వాస్తవాన్ని మనం మాట్లాడుకుందాం. జనసేన పార్టీ పెట్టినాడే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, నా పార్టీని నేను పదవుల కోసం పెట్టట్లేదు, అధికారం కోసం పెట్టట్లేదు అని చెప్పాడు. అది రియాలిటీలో కూడా చూపించాడు. నిజానికి 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి సపోర్ట్ చేశారు, కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టే రాష్ట్రంలో టీడీపీ గెలిచింది, కేంద్రంలో బీజేపీ గెలిచింది. అప్పుడు గనక పవన్ కళ్యాణ్కి తనకు పదవి కావాలనేటువంటి కోరిక గనక ఉంటే చంద్రబాబు నాయుడిని అడిగి ఉంటే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చేవాడు రాష్ట్రంలో. లేదు, మోడీని అడుగుంటే ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రి చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ చరిస్మాకి, పవన్ కళ్యాణ్కి ఉన్న అభిమానానికి వాళ్ళు ఒక మంత్రి పదవి ఇవ్వటం పెద్ద విషయం ఏం కాదు. పవన్ కళ్యాణ్ అడిగితే రాష్ట్రంలో మంత్రి చంద్రబాబు చేస్తాడు, కేంద్రంలో మంత్రి మోడీ చేస్తాడు. కానీ ఎక్కడా కూడా పదవిని అడగలేదు. 5 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి హామీల్లో సరిగా ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే కారణం చేత బీజేపీతో విడిపోయి, అలాగే రాష్ట్రంలో టీడీపీతో విడిపోయి, కమ్యూనిస్టులతో కలిసి, మళ్ళీ కలిసింది కూడా జాతీయ పార్టీతోనే, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళాడు. అంటే తన ఐడియాలజీ ఎప్పుడు కూడా దేశం పట్లే ఉంది. జాతీయ పార్టీలతోనే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నాడు. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చాడు, 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చాడు. అంటే తన నేషనలిస్టిక్ ఐడియాలజీని దేశవ్యాప్తం చేయాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉంది అని జాతీయ పార్టీలతో టైప్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలతో మాత్రమే టైప్ అవ్వాలని పవన్ కళ్యాణ్ అనుకోలే. తన ఐడియాలజీ, అందుకనే మాయావతితో కూడా కలిశాడు ఒక టైంలో. సరే, కమ్యూనిస్టుల ద్వారా, మాయావతి ద్వారా తన ఐడియాలజీని దేశవ్యాప్తం చేయడం సాధ్యం కాదు అన్నటువంటి ఒక రియాలిటీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి అర్థమైనట్టుంది. మళ్ళీ విడిపోయినటువంటి బీజేపీతో కలిశాడు. కొంత రాజీ పడి మళ్ళీ విడిపోయినటువంటి బీజేపీతో కలిశాడు. కలిసిన తర్వాత సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చకపోవటం, తనని ప్రత్యేకించి జగన్ ఇబ్బంది పెట్టడం, ఈ రకరకాల కారణాల నుంచి మళ్ళీ టీడీపీని బీజేపీని కలిపాడు రాష్ట్రంలో. రాష్ట్రం వరకు వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలో ఒకటి చేయడంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించాడు. దానివల్ల ఫలితం కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం మీకు తెలియంది కాదు. సో మళ్ళీ ఇప్పుడు సరే, ఇక ఆంధ్రప్రదేశ్లో అనుకున్న అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయ్యారు. తన నేషనలిస్టిక్ ఐడియాలజీ అలాగే ఉంది. దేశవ్యాప్తంగా తను నమ్ముకున్నటువంటి తన సిద్ధాంతాన్ని దేశవ్యాప్తం చేయాలి. తనకి మొదటి నుంచి దేశభక్తి ఎక్కువే. ఇప్పుడు గద్దర్తో పరిచయం ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ భావజాలం అంతా కూడా దేశభక్తి భావజాలం, జాతీయ భావజాలమే. ఎప్పుడు కూడా నేషనలిస్టిక్ ఐడియాలజీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పార్టీ పెట్టినప్పుడు అలాగే ఉన్నాడు, పార్టీ పెట్టకముందు అలాగే ఉన్నాడు. కాకపోతే తను జాతీయ పార్టీగా జనసేనని స్టార్ట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే, ఆ పరిస్థితి, ఆ రియాలిటీ లేదు కదా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాటికి అసలు పార్టీ పెట్టడమే ఒక పెద్ద ప్రయోగం అనుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే తన కళ్ళ ముందు ఒక ఫెయిల్యూర్ ఉంది. ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఆ పార్టీ నడవలేక కాంగ్రెస్ పార్టీలో మెర్జి కావడం అనేటువంటి ఒక ఫెయిల్యూర్ ఉంది. ఆ ఫెయిల్యూర్ కళ్ళ ముందు కనపడుతున్న పార్టీ పెట్టాడంటే అంతవరకు గొప్పతనంగా మనం ఒప్పుకోవాలి. ఆ పార్టీ ఒక ప్రాక్టికల్గా నడుపుతానో లేదో అనేటువంటి ఒక భయాందోళన మధ్య పెట్టాడు. కానీ ఛాలెంజ్గా తీసుకొని నడిపాడు. ఇప్పుడు ఒక హిస్టారిక్ విక్టరీని ఆంధ్రప్రదేశ్ వరకు క్రియేట్ చేయగలిగాడు. పైగా తన టీడీపీని బీజేపీని కలవటం వల్లే మోడీ 3.1 నడుస్తుంది అన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, మోడీ హవా నడుస్తుంది, ఎన్డీఏ హవా నడుస్తుంది.
కాదు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తన నేషనలిస్టిక్ ఐడియాలజీని దేశవ్యాప్తం చేయాలి. జనసేన పార్టీని కూడా నేషనల్ వైడ్గా ఉన్నంతలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ విస్తరించడానికి, అందులో సనాతన ధర్మం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నెత్తిన పెట్టుకున్నాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్. కాబట్టి తన ఐడియాలజీని దేశవ్యాప్తం చేయడానికి ఇది ఒక మంచి సమయం అని పవన్ కళ్యాణ్ గుర్తించి జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు అనుకోవాలి. అంతేగాని ఇవాళ ఏదో హిడెన్ ఎజెండాతోటి జాతీయవాదాన్ని పట్టుకోవడం కాదు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చూసినా పవన్ కళ్యాణ్తో బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో మనం ఇప్పటికీ వాళ్ళతో మాట్లాడినా మనకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్న పర్సనాలిటీ మొదటి నుంచి అంతే. అదే స్టేట్ రాజకీయాల మీద ఎందుకు ఫోకస్ చేశారంటే ప్రాక్టికల్ థింగ్ అంతే, అది విషయం. ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి తను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఉన్నటువంటి అవకాశాలను ఎత్తుక్కుంటున్నాడు. సరే, అవకాశాలను ఎత్తుక్కునే క్రమంలో శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.